శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతలు 2వ అధ్యాయం 45వ శ్లోకాన్ని వేళ మనం పరిశీలన చేసుకుందాం. సంసార వృక్షమారూఢాః పతంతి నరకార్ణవే యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, ఓ పార్వతి, ఈ దేహమును చెట్టును నెక్కియున్న జీవులు నరక సముద్రమునందు పడుతున్నారు. అటువంటి వారలనందరినీ ఏ గురువు జ్ఞానోపదేశము చేత నెత్తి రచించుతున్నాడో అట్టి గురువు కొరకు నమస్కారము చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రతి మనిషి కూడా ఈ యొక్క మలమూత్ర రోత కొంపలో నివసిస్తూ ఈ దేహం అనేది శాశ్వతమని నమ్మి ఈ దేహం అనే వృక్షములో ఈ దేహ ఆవరణలో చిక్కుకొని ఉన్న నేను ఏ విధంగా బయటపడాలి అనే భావన అరుదుగా కలుగుతూ ఉంది. అందరికీ కలగడం లేదు. ఇది నరక సముద్రమునందు పడుచున్నారు అంటూ ఉన్నాడు ఇక్కడ భగవానుడు. ఇది మామూలైనటువంటి భవసాగరము కాదు, ఇది నరక సముద్రం అని చెబుతూ ఉన్నాడు. అటువంటి వారల గెత్తి ఏమిటి? వారు ఏ విధంగా బయటపడాలి అంటే కేవలం గురు కరుణ చేత మాత్రం బయటపడాల్సిందే, కానీ ఏరొక తరుణోపాయ మార్గము లేదు పార్వతి అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు పార్వతీ మాతకి. కాబట్టి గురువును శరణు వేడినటువంటి వాడికి ఇక ఈ సంసార భవసాగర దుఃఖము లేదు, ఈ దేహంపై మోహము లేదు, ఈ మిథ్యా ప్రపంచంపై భ్రాంతి లేదు. అన్నిటిలో ఉంటూ అన్నిటిలో లేకుండా జీవిస్తూ ఉంటాడు. అంటనే లక్షణము కలిగి ఉంటాడు. సముద్రములో నావ ఉండవచ్చు, కానీ నావలేకి నీరు వస్తే ఆ నావకే ప్రమోదం కలిగి ఉంటుంది కదా. ఆ విధంగా ఈ భౌతిక సంసారములో ఉండవచ్చు, కానీ సంసారం తనలోకి తెచ్చుకోకూడదు అనే ఒక సత్యం గురువు ద్వారా తెలియబడుతుంది. ఆ సత్యాన్ని తెలియజేసే ఒక సత్తా గురుమూర్తికే ఉన్నది. ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కానీ, శ్రీరామచంద్రుడు కానీ, వివేకానందులు వారు కానీ, సిద్ధయ్య కానీ, ఇట్లాంటి మహనీయులు ఎంతోమంది గురువు ద్వారా నిజము తెలుసుకొని తాను ఈ భౌతిక శరీరాన్ని అశాశ్వతమైనటువంటిది అని నిజంగా నమ్మారు. మనము అందరము కూడా మాట వరుసకు ఈ శరీరము శాశ్వతము కాదు, వస్తా ఊరికనే వచ్చాము, మనము కోరికలతో సంపాదించింది అంతా ఇక్కడే వదిలేసి పోవాలి అని తాత్కాలికంగా చెప్పుకుంటూ ఉన్నామే, కానీ నిజంగా మనకు ఆ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని ఎరిగి గురువు దగ్గర చేరడం లేదు. గురువు దగ్గర చేరినటువంటి వారు ఎందరో తరించిరి, మిగతా వారు నానా భ్రాంతులకు లోనై నానా పూజాది కార్యక్రమంలో నానా మతములతో నానా రకములైనటువంటి భ్రాంతులతో కొట్టిమిట్టాడుతూ మళ్ళీ ఉత్తమ జన్మములకు నీచ జన్మములకు కారణమవుతున్నారే, కానీ జన్మ రాహిత్యాన్ని పొందలేదు. ఈ గురుపాదములను బట్టి గురు పదములను మరువక ఉన్నటువంటి వారు మాత్రం గురు సాన్నిధ్యములో మరు జన్మము లేకుండా చేసుకొని ఉన్నారు అని మనకు చరిత్ర చెబుతూ ఉన్నది. ఇది అనుభవానికి వస్తుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.